నామున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులకి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రాణాలన్నీ 5 రోజులు వర్తమానాలు అయ్యేలోపు మీ ప్రాణాలు తెప్పరిల్లును గాక. అప్పుడు ఖచ్చితంగా ఈ కూడికలకి గొప్ప సక్సెస్ జరుగుతాయి. కాబట్టి గలతీలకు రాసిన పత్రికలో నుండి మనం ఒక మాటను చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 2 వచనాలు చదువుదాం. చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొకసారి ఈ యొక్క ఎస్ఆర్సి కాన్ఫరెన్స్లో మేమందరం ప్రవేశించి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం, మధ్యాహ్నం మీ సేవకునికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ రాత్రి కూడా ప్రభా మీ సంగతులు మాకు అప్పగించమని, వచ్చిన నీ ప్రజల యొక్క ప్రాణాలు తెప్పరిల్లింప చేయమని కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాం. పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్ చెప్పారా? నా దేని స్తోత్రం. ప్రభు మహాకృపను బట్టి మన గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో నేను 3 పదాలు చెప్తాను. ఈ 3 పదాలు మీరు పట్టుకోండి. ఒకటి ఏంటంటే దేవుని ఎరగని వారు. చెప్పండి, ఎవరు? దేవుని ఎరగని వారు. రెండవ పదం ఏంటంటే దేవునిని ఎరిగిన వారు. చెప్పండి, ఎవరు? దేవునిని ఎరిగిన వారు. మూడవ లైన్ ఏంటంటే దేవుని చేత ఎరగబడిన వారు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ 3 అనుభవాలు ఒకటి కాదు. ఈ 3 అనుభవాలు ఒకటి కాదు. ఎందుకంటే దేవుని ఎరగని వారు, రెండోది దేవుని ఎరిగిన వారు, మూడో అనుభవం ఏంటంటే దేవుని చేత ఎరగబడుతున్నవారు. ఈ మూడిట్లకి మనం 3 విధాలుగా పేర్లు పెడదాం. ఒకటి ఏంటంటే దేవుని ఎరగని వారు అని అనగానే మనం ఇలా చెప్పచ్చు. దేవుని ఎరగని వారు అని అనగానే వారు లోకం. చెప్పండి, ఎవరు? లోకం. దేవుని ఎరిగిన వారు అని అనగానే వారికి ఒక పేరు పెట్టచ్చు, సంఘం. ఎవరు? సంఘం. దేవుని చేత ఎరగబడుతున్నవారు అని అంటే వారికి ఒక పేరు పెట్టచ్చు, వారు వధువు సంఘం. ప్రభు స్తోత్రం చెప్పండి. ఒకటేంటి? లోకం. 2 సంఘం. 3 వధువు సంఘం. దీన్ని ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. ఎలా ఆలోచించవచ్చు అంటే దేవుని ఎరగని వారు అని అంటే ఎవరంటే పాపములో ఉన్నవారు. చెప్పండి, ఎవరు? పాపములో ఉన్నవారు అని అర్థం. రెండోది ఏంటంటే దేవుని ఎరిగిన వారు అంటే అర్థం ఏంటంటే పాప విముక్తులు అని అర్థం. చెప్పండి, ఎవరు? పాప విముక్తులు అని అర్థం. ఇప్పుడు మూడోది చెప్పచ్చు మీరు ఈజీగా. 3 అనుభవం ఏంటంటే పాపం చేయకుండా జీవించేవారు. 3 అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి ఇంకొక రకంగా కూడా మనం ఆలోచిస్తే దేవుని ఎరగని వారు అంటే ఎవరంటే దేవుని ప్రేమను ఎరగని వారు. రెండోది ఎవరంటే దేవుని ప్రేమను ఎరిగిన వారు. మూడోది ఎవరంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. ఇది 3 అనుభవం. 4వ అనుభవం ఏంటంటే ఈ రాత్రి ప్రభు నాకు మా మనసులో పెట్టిన మాట ఏంటంటే దేవుని ఎరగని వారు అంటే ఎవరంటే ఒక మాటలు ఇలా చెప్పచ్చు మనం, దూరస్తుడు, లేదా ఇలా చెప్పచ్చు అన్యుడు అని చెప్పచ్చు. దేవుని ఎరిగిన వాడు అంటే ఎవరు అని అంటే ఇలా మనం చెప్పచ్చు కుమారుడు. చెప్పండి, ఎవరు? కుమారుడు అని చెప్పచ్చు. దేవుని చేత ఎరగబడుతున్నవారు ఎవరు అని అంటే ఇలా చెప్పచ్చు ప్రియమైన కుమారుడు. అంటే ఇలా చెప్పచ్చు ప్రియుడు. చెప్పండి, ఎవరు? ప్రియుడు. ఒకటేంటి? దూరస్తుడు లేదా అన్యుడు. అన్యుడు అంటే ఎవరండి? ఇంతకీ యేసు ప్రభువుని ఎరగని వాడు. కాబట్టి అతనికి ఇలా చెప్పచ్చు అన్యుడు అనొచ్చు, లేదంటే దూరస్తుడు అని కూడా అనొచ్చు. దేవుని ఎరిగిన వాడు అంటే ఎవరు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు అందరూ ఎవరంటే కుమారులు. కుమారుల తర్వాత ఇంకొక అనుభవం ఏముందంటే ప్రియుడు అనే అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియుడు అనండి.
ఈ రాత్రి మీరు అందరూ ప్రియులుగా ఉండాలి. ఉందురుగాక. ప్రియులంటే ఏ ప్రియులు? దేవుని చేత ఇతను నా ప్రియుడు అని అనిపించుకునే అనుభవంలోనికి వెళ్ళాలా. ఆల్రెడీ మనందరూ ఎవరో దేవునికి కుమారులమే. కాబట్టి ఈ స్థలంలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే మీకు ప్రభు పెడుతున్న పేరు ఏంటంటే మీరు ఇంకా దూరస్తులే. మీరెవరు? దూరస్తులే. ఇలా చెప్పచ్చు, మీరు ఇంకా అన్యుడు అనే పదాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని మీరు ఒక మాట పలికితే ఈ మీటింగ్స్ అయ్యేలోగా వెంటనే మీరు అన్యుడు, దూరస్తుడు అనే పదంలో నుండి దేవుని కుమారుడు అనే పదంలోనికి వస్తారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుని కుమారుడు, కుమారులం అనే అనుభవంలోనికి మనం వస్తాం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతూ, నన్ను ఎందరూ అంగీకరించుతురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. ఇంకా మీలో ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకపోతే ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసుప్రభు నేను పాపిని, నా పాపములు క్షమించినని నీ బిడ్డగా చేర్చుకో అని మీరు ఒక్క మాట మాట్లాడితే చాలు, ప్రభు మనలను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు, మిమ్మల్ని ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. అప్పుడు ప్రభు మీకు ఇస్తున్న ఒక మంచి పదం ఏంటంటే మీరు దేవుని కుమారులు, దేవుని పిల్లలు. ప్రభుకి స్తోత్రం. దాన్ని ఇక్కడ ఏమని చెప్పాడంటే అధికారం. అదేంటి చెప్పండి? అధికారం. అప్పుడు దేవుణ్ణి మనం ఏమని పిలవడం స్టార్ట్ చేస్తాం? తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఎలా చూడడం స్టార్ట్ చేస్తాడు? కుమారులుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆయనను తండ్రి అని పిలవచ్చు. ఆయన మిమ్మల్ని ఆయన మీతో ఎలా మాట్లాడతాడు? అప్పుడు కుమారులుగా, కుమారులతో సంభాషించినట్లుగా ఆయన మీతో సంభాషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని ఎరగని వారు ఉంటే ఈ రాత్రి ప్రభుని అంగీకరించండి, దేవుని బిడ్డలు అవ్వండి. అలాగే దేవుని ప్రేమను ఎరగని వారు ఉంటే దేవుని ప్రేమను తెలుసుకోండి, దేవుని బిడ్డలు అవ్వండి. మీరు అప్పుడు మీకు దేవుని కుమారుడు అని పేరు ప్రభు పెడతాడు. ప్రభుకి స్తోత్రం. అయితే ఇక్కడ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచగా మన క్రియల ద్వారా కాదు, కానీ ఆయన చేసిన పుణ్యకార్యం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే ఒక్క అర్పణ చేత సదాకాలానికి మనందరూ పరిశుద్ధులమయ్యాం. దేవునికి స్తోత్రం. మన క్రియలు బట్టి కాదు, మన పనులు బట్టి కాదు, కానీ యేసు ప్రభు చేసిన ఒక్క పుణ్యకార్యాన్ని బట్టి మనందరం ఏమవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, దేవుని కుమారులం అవుతున్నాం, పరిశుద్ధులం అవుతున్నాం, దేవుని సొత్తైన ప్రజలవుతున్నాం, రాజులైన యాజక సమూహం అవుతున్నాం, తేజోవాసులం అవుతున్నాం. ప్రభుకి స్తోత్రం. మనం ఏం చేసినందున చెప్పండి? ఏం చేసినందున? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ఒక మాట అన్న రోజున దేవుడు తన బిడ్డగా మనలను చేర్చుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు? మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం. మీరందరూ దేవుని పిల్లలే. ఎలా మనం పిల్లలమయ్యాం? ఎలా మనం పిల్లలమయ్యామంటే వినండి, మన క్రియలు బట్టి కాదు, మన పనులు బట్టి కాదు. ఒక మాటలో చెప్తున్నాను, 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా నేను మేరకుండా ఉండడం వల్ల ఎవరైనా కుమారులు అయ్యారు? ఇక్కడ ఎవరు అవ్వలేదు. ఒక మాట చెప్తున్నాను, ఏ పాపం చేయకుండా ఉండడం వల్ల నేను నీతిమంతునయ్యాను, ఏ పాపం చేయకుండా ఉండడం వల్ల నేను కుమారునయ్యాను అన్నవారు ఎవరు ఇక్కడ లేరు. మనందరం విశ్వాసమును బట్టే దేవునికి మనం ఏమయ్యాం? కుమారులమయ్యాం. కుమారులందరూ ఇప్పుడు ఏమవ్వాలి? ప్రియుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ప్రియుడు అని అంటే దేవుడు ఇలా చెప్పాలి, ఇతడు నా ప్రియుడు. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభుని గురించి ఆయన ఇలా చెప్పాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. దేవునికి స్తోత్రం. తిమోతి గురించి పౌలు గారు చెప్తే ఇలా అంటాడు. ఆయన ఏమంటాడంటే, తిమోతి నువ్వు నా కుమారుడివి అని చెప్తాడు. కానీ కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంకి వచ్చేటప్పుడు ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇలా చెప్పాడు, ఇతను నా జత పనివాడు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? దైవజనుడైన తిమోతి అని చెప్పాడు. అంటే కుమారుడు ఏమవ్వాలా? ప్రియుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు ఇలా చెప్పాలి, జగన్నాథపురంలో నా ప్రియుడు అని ప్రభు చెప్పగలగాలి, రాజమండ్రిలో నా ప్రియుడు, పెద్దాపురంలో నా ప్రియుడు అని మన పేరు సంబోధించి ప్రభు చెప్పునుగాక. ఎందుకంటే కుమారులు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. యేసు ప్రభు నమ్మిన వారందరూ ఎవరు? కుమారులే. ఈ టెంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? చాలా వరకు, చాలా ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? కుమారులే ఉన్నారు. కానీ ప్రభు రాత్రి ఆశపడుతుంది ఏంటంటే కుమారులైన వారందరూ ఆయనకి ప్రియుడు అవ్వాలా. దేవుని స్తోత్రం.
పేతురుతో యేసుప్రభులా అన్నారు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అడిగాడా లేదా? ఈ రాత్రి ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగును గాక. అలా అడిగిన తర్వాత పేతురు ఏం గుర్తించాడు? ప్రభువా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మళ్ళీ అడిగాడు. అప్పుడు ప్రభుకి ఒక చివరికి ఒక భావానికి వచ్చాడు. ఏంటంటే, ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను బట్టి మనందరూ దేవునికి ఏమయ్యాం? కుమారులమయ్యాం. కానీ ప్రభు రాత్రి ఇలా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమలో పాస్ అవుతాం, మనం దేవునికి ప్రియుడవుతాం. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అందరికీ అర్థమవును కాకంతే. కుమారులు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. యేసుప్రభు నమ్మిన వారందరూ కుమారులే కదా. కానీ నేను ఒక మాట చూపిస్తాను రండి. లూకాసు వార్త కుమారుడు ప్రియమైన వాడు అవ్వాలా. కుమారుడు ప్రియమైన వాడు ఎలా అవుతాడు అని అంటే ఇక్కడ ఒక మాట చూపిస్తాను రండి. ముందు హెబ్రీ పత్రిక రండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. మోసే పుట్టినప్పుడు ఆగండి, 24 చదవండి. మోసే పెద్దవాడైనప్పుడు, దేవునికి స్తోత్రం, మోసే పెద్దవాడైనప్పుడు. మోసే పుట్టాడంటే అర్థం ఏంటి? కుమారుడు. మోసే ఇప్పుడు ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? 26వ వచనం, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మంది ఏముంచాను? దృష్టి ఉంచాను. దేవుని స్తోత్రం. ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోసే పుట్టాడు, 2 పెద్దవాడయ్యాడు, 3వది తాను దేవుని ప్రియుడు అని అనడానికి అర్థం ఏంటంటే అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించుట మేలు అని అతను ఏం చేశాడు? యోచించాడు. దేవుని స్తోత్రం. ఇది ప్రియుని యొక్క ఆలోచన. దేవుని ప్రియుడు అని మనం ఎలా చెప్పగలమనంటే, పుట్టాడు అంటే పుట్టిన వారందరూ ఎవరు? కుమారులందరూ ఏమవ్వాలి? పెద్దవారు అవ్వాలి. పెద్దవారు అయిన వారందరికీ ఏం చేస్తారు? యోచిస్తారు. ఎలా యోచిస్తారు? ఏది బెస్టో దాన్ని యోచిస్తారు. ఏది బెస్ట్గా ఉందో దాన్ని తీసుకుంటారంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మోసే అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన ఎంత అనుభవించడమే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని ఉంది. ఎంచుకున్నాడంటే అర్థం ఏంటి? కుమారులందరూ ఇలా ఎంచుకోగలుగుతారా? చెప్పండి. ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఎంచుకోగలుగుతామా? మనందరూ ఇలాగ ఎంచుకోగలుగుతామా? ఎంచుకోలేం. ఎప్పుడు ఎంచుకోగలుగుతాం? మన పెద్దవారు అయినప్పుడు. పెద్దవారు మనం ఎందుకు అవుతాం? ఆల్రెడీ మనం పుట్టాము కాబట్టి. అందుకే పేతురు రాసిన పత్రికలు ఏమంటాడు? మీరు క్షయబీజము నుండి కాదు కానీ అక్షయ బీజము నుండి పుట్టినవారు. అంటే మన అందరూ కుమారులు అంటే ఎవరు? అందరూ క్రీస్తులో పుట్టినవారే. పుట్టినవారు అందరూ ఏమవ్వాలి? పెద్దవారు అవ్వాలి. పెద్దవారు అవుతే ఇప్పుడు నెక్స్ట్ ఏం కలుగుతుందంటే, ఇలా మోసే చేశాడని ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వాస్తవానికి ఒక మాట చెప్పనా? నిర్గమకాండ మోసే రాశాడా? కానీ ఈ మాట అక్కడికి వెళ్ళి చదవండి, ఉన్నదేమో. ఈ మాట నిర్గమకాండం, ఆదికాండం, నిర్గమకాండం, చెప్పండి, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మోసే రాశాడు కదా. ఈ పదాలు తీసుకెళ్ళి అక్కడెక్కడ ఉన్నాయేమో మీరు పరిశీలించండి. అక్కడెక్కడ ఉండదు. ఎందుకుండదంటే మోసే ఆ విషయాన్ని రాయలేదు. కానీ అతను ఎంత గొప్ప పని చేశాడో, అతను ఎంత గొప్పగా ఆలోచించాడో, ఒక మాటలో చెప్పాలంటే తన ప్రియుడు చేసిన గొప్ప సంగతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మీరు కుమారులుగా ఉండిపోవడమే కాదు, మీరు ప్రియుడు అనే అనుభవంలోకి రావాలనుకుంటున్నాడు. ఆ అనుభవంలోనికి వస్తే మీరెంత శ్రేష్టమైన ఉన్నతమైన పని చేస్తున్నారో ఆయన నోడుతో ఆయన చెప్పాలని ఆశపడుతున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి కుమారులందరూ ఏమవ్వాలి? ప్రియులు అవ్వాలంటే పిల్లలందరూ ఏమవ్వాలి? పెద్దవారు అవ్వాలి. అందుకే ఇలా అంటాడు కదా, మీరు ఇంకనూ పాలు త్రాగవలసిన వారే ఉన్నారు కానీ మీరు ఇంకా బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు త్రాగు ప్రతివాడు ఎలాగున్నాడు? శిశువులాగే ఉన్నాడు అన్నాడు. శిశువు అన్నాడు అంటే అర్థమేంటి? కుమారుడు కాదా? కుమారుడే కానీ చెప్పండి, పెద్దవాడు కాలేదంటే అర్థమేంటి?
అతనికి గ్రహింపు రాలేదు అని అర్థం. అర్థమైందా? ఈ మీటింగ్స్ ద్వారా కొందరికైనా గ్రహింపు కలుగును గాక. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ గ్రహించిన వాళ్ళు ఉన్నారు. గ్రహించిన వాళ్ళందరూ ఇతడు నా ప్రియుడు అని ప్రభు చెప్పును గాక. కాబట్టి ఆ స్టాండ్కి మనం వెళ్ళాలంటే మనం పెద్దవారు అవ్వాలా. పెద్దవారు అవ్వడం అంటే అర్థం ఏంటి? శిశువు అనే అనుభవంలో నుండి పెద్దవారు అయ్యే అనుభవం మనలోనికి మనం వెళుదుము గాక. తండ్రి నిర్ణయించిన దినము అని అంటాడు గలతీపత్రిక 4:3 వచనాల్లో. ఆ దినంలోనికి మనం రావాలా. అంటే ఆ తండ్రి నిర్ణయించిన దినము లేదా పెద్దవారు అవ్వడం అంటే అర్థం ఏంటంటే కుమారులందరికీ గ్రహింపు రావాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కుమారులందరికీ ఏమి రావాలి? గ్రహింపు రావాలి. ఇక్కడ యేసు ప్రభుని నమ్మి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎంతమంది ఉన్నారంటే చాలామంది చేతులు ఎత్తుతారు. మరి చేతులు ఎత్తిన వారు అందరు నెక్స్ట్ ఇలాగ అడగండి, నేను నీతిమంతునని నిశ్చయిత లేదా నీతిమంతునని గ్రహింపు నీకుందా అని అడగండి. కుమారులమే దేవునికి స్తోత్రం, నీతిమంతులమే దేవునికి స్తోత్రం. కానీ చాలామందికి ఏమి లేదు, నిశ్చయిత లేదు. ఉదయం సేవకులు చెప్పినట్టుగా నిశ్చయిత లేదు. కానీ ఈ రాత్రి నేను ఏమంటున్నానంటే దానికి గ్రహింపు అని చెప్తున్నాను. చెప్పండి ఏంటా పదం? గ్రహింపు. కుమారుడికి ఏముండాలి? గ్రహింపు ఉండాలి. కుమారుడికి ఏముండాలి? నిశ్చయిత ఉండాలి. ఆ నిశ్చయిత ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు పెద్దవాడు అయ్యావు. ప్రభుకి స్తోత్రం. శిశువు కాస్త ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. కుమారుడు కాస్త ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. నువ్వు పెద్దవాడు అయితే నెక్స్ట్ కలిగే అనుభవం ఏంటంటే ప్రియుడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాను. ఇతని చిన్న కుమారుడు. పెద్ద కుమారుడి దగ్గరికి రండి. 29వ వచనం. ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలో ఎన్నడూని నేను మీరలేదు. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి అమ్మ? వీళ్ళిద్దరు ఎవరు? కుమారులే. దేవునికి స్తోత్రం. కానీ చిన్న ఆయన ఏం చేశాడు? దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అతను తిరిగి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడంటే నేను పాపం చేశాను కాబట్టి చెప్పండి, నేను పాపం చేశాను కాబట్టి నేను ఇంకేం కాదు, కుమారుని కాదు అని అనుకుంటున్నాడు. సరే, ఇతను గురించి ఆలోచిద్దాం. రెండో ఆయన ఎవరు? తండ్రి దగ్గర ఉన్నవాడే. ఆయన ఏమంటున్నాడంటే నేను ఏ రోజు కూడా ఒక ఆజ్ఞ కూడా మేరలేదు కాబట్టి నేను నీ కొడుకుని అంటున్నాడు. మొదట ఆయన ఏమంటున్నాడు? నేను పాపం చేశాను కాబట్టి నేను ఎవరు కాదు, నీ కొడుకుని కాదు అని అన్నాడు. రెండో ఆయన ఏమంటున్నాడంటే చిన్నతనం నుంచి కూడా ఒక ఆజ్ఞ కూడా నేను మేరలేదు కాబట్టి నేను నీ కొడుకుని అంటున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కొడుకులు? ఇద్దరు కొడుకులేనా? దేవునికి స్తోత్రం. ఇలా చెప్పండి, మరి వీళ్ళిద్దరిలో ఎవరికి గ్రహింపు ఉంది? చెప్పాలి. వీళ్ళిద్దరిలో ఎవరికి గ్రహింపు ఉంది? ఇది చెప్తే మీలో ఎంతమంది గ్రహింపు ఉందో మాకు తెలుస్తుంది. ఇద్దరికి లేదా? నేను చెప్పేది మరలేనండి. నేను కరెక్ట్గానే చెప్పాను, మీరు కానీ మరలవేనండి. ఇప్పుడు చిన్న కొడుకు ఏమన్నాడంటే నేను దూరదేశం వెళ్ళిపోయాను కాబట్టి, నేను పాపం చేశాను కాబట్టి ఇంకా నేను తండ్రి అని పిలిచడానికి నాకేం లేదు, యోగ్యత లేదన్న మనసుతో వస్తున్నాడు. రెండో ఆయన ఏమంటున్నాడంటే చిన్నప్పటి నుంచి ఒక ఆజ్ఞ కూడా నేను మేరలేదు కాబట్టి నేను ఒక ఆజ్ఞ కూడా మేరలేదు కాబట్టి నువ్వు నా తండ్రివి అని అంటున్నాడు. సరే, వీళ్ళిద్దరిలో ఇద్దరు కొడుకులేనా? చెప్పాలి. ఇద్దరు కొడుకులేనా? ఇద్దరు కొడుకులే. మీరందరు పిల్లలేనా? మీరందరు పిల్లలే. కానీ మీలో ఎంతమంది గ్రహింపు ఉందో తెలియాలి కదా. మీ ప్రాణాలు తెప్పరెళ్ళాలంటే ముందు ఏం జరగాలి? మీ గ్రహింపు రావాలి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి గ్రహింపు ఉంది? మనకు ఒక మాట అలవాటు. ఏం అలవాటు అంటే అందరూ అన్నప్పుడు అంటే అది కాదు. ఒకటి, చిన్న కొడుకు కొందాయి అని అన్నవాళ్ళు చేయి చూపించండి. చిన్న కొడుకు కొందే అని అన్నవాళ్ళు చేయి చూపించండి. వీడే ఏం తిప్పరమ్మా మీ వైపు, పాస్టర్ గారు ఎక్కడో ఉన్నారు మూలైన. చిన్న కొడుకు కొందా అన్నవాళ్ళు చేయి చూపించండి. రైట్, దేవునికి స్తోత్రం. పెద్ద కొడుకు కొందా అన్నవాళ్ళు చేయి చూపించండి. పెద్దోడికి ఎవరు ఓటేరా? పెద్దోడికి ఓటేశారు. దేవునికి స్తోత్రం. ఏదోటి చెప్పండి, పర్లేదు, ఏం చెప్పినా పర్వాలేదు. సరే, ఇద్దరు కొందన్న వాళ్ళు చేయి చూపించండి. ఇద్దరికి ఉంది. రైట్. సరే, ఇద్దరికి లేదన్న వాళ్ళు చేయి చూపించండి.
ఇద్దరికి లేదన్నా చేయి చూపించాడు అన్నాను. ఎక్కడెక్కడో అక్కడక్కడ తెల్ల ఎంటుకలు ఉంటాయి చూసారా, అక్కడోటి అలాగా కొన్ని చేతులు వేసినాయి. చేయి దించండి, నేను చెప్తానేనండి, ఇద్దరికీ లేదు. చిన్నోడికి ఉందన్న చేతులు ఎత్తారు చూసారా, మీకు గ్రహింపు కలిగింది గాక. పెద్దోడికి ఉందని చెప్పారు చూసారా, మీకు గ్రహింపు కలిగింది గాక. దేవునికి స్తోత్రం. ప్రాణాలు తెప్పరెళ్ళాలంటే మీకు గ్రహింపు కలుగును గాక. కాబట్టి చిన్న కొడుకు ఏమంటున్నాడు, మీకు ఇంకో విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళు చేయి కూడా ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదు? ఎత్తిన కాంచి మనకి గ్రహింపు లేదని తెలిసిపోద్దరు బాబు, ఎందుకు వచ్చిన పోట్లు ఇవి, శుభ్రంగా మనం అలా నిలబడిపోతే గొడవ ఏమీ లేదని. మిమ్మల్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. కానీ జాగ్రత్త విందాం. ఇప్పుడు చిన్న కొడుకు గ్రహింపు ఉందా అని అంటే వినండి. చిన్న కొడుకు ఏమనుకున్నాడంటే, నేను పాపం చేశాను కాబట్టి ఆ తండ్రి అని పిలవడానికి నాకు ఇంకేం లేదు, యోగ్యత లేదు అని అంటే అర్థం ఏంటి? ఇతను ఏమనుకుంటున్నాడు, నేను తప్పు చేశాను కాబట్టి నా తండ్రితో నాకున్న బంధం, చెప్పండి, తండ్రితో ఉన్న బంధం నాకు తెగిపోయిందని అనుకుంటున్నాడు. పెద్ద కొడుకు ఏమనుకుంటున్నాడు, నేనే తప్పు చేయలేదు కాబట్టి తండ్రితో నాకేముంది, సంబంధం ఉందా అనుకుంటున్నాడు. కానీ వినండి, ఈ రెండు రాంగ్. పాపం చేసినందుకు బంధం పోలేదు. ఎవరికి? చిన్న కొడుక్కి. పాపం చేయకుండా ఉండలేనందుకు పెద్ద కొడుక్కి తండ్రితో బంధం కలవలేదు. మనకు బంధం ఎలా కలిసింది? ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడంటే అర్థం ఏంటి? పాపం చేయకుండా ఉండడం వల్ల మనం కుమారులమయ్యామా? చెప్పాలి. పాపం చేయకుండా ఉండడం వల్ల మనం కుమారులమయ్యామా? అవ్వలేదు. పాపం చేస్తే బంధం పోతుంది అనేది కూడా రాంగ్. ఎందుకు? నన్ను బట్టి బంధం కలిస్తే, చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ బంధం నన్ను బట్టి పోతుంది. నన్ను బట్టి బంధం కలవలేదు కాబట్టి నేను చేసే దాన్ని బట్టి బంధం పోదు. అప్పుడు వెంటనే ఏమంటాం? అలాగైతే పాపం, అది నువ్వు నమ్మితే పాపం చేయకుండా జీవిస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. మన పరిచర్యగా వేసిన ముద్రని చెప్పండి. అర్థం కాని వాళ్ళు అందరూ ఏమంటారు అంటే, పాపం చేసినా ఏం పోదు, పాపం చేసినా బంధం పోదు అని అంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ పాపం మీద ఏముండిపోయింది? చెప్పాలి. పాపం మీద ఏముంది? ఇంకే వీళ్ళకి ప్రేమ ఉండిపోయింది. అందుకే పాపం చేసిన బంధం పోదంటున్నారు అంటున్నారు. కానీ వినండి, పాపం చేసిన బంధం పోదని ఎందుకు చెప్తున్నామంటే, పాపం చేయకుండా జీవించే అనుభవం నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. నేను గతంలో ఒక ప్రభు కృపను బట్టి ప్రభు ఒక సందేశం ఇచ్చాడు. ఈ పరిచర్య యొక్క గొప్ప సంగతి ఏంటంటే, పాపులను ప్రేమిస్తాం. చెప్పండి, ఏంటి? పాపులను ప్రేమిస్తాం, పాపాన్ని ద్వేషిస్తాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ఏమన్నారు చెప్పనా? ఇతడు పాపులతో సహవాసం చేస్తున్నాడు. పాపులతో సహవాసం చేస్తున్నాడని ఆ శాస్త్రుల పరిచయాలు అందరూ ఏమనుకున్నారు? ఇతనికి పాపం అంటే ఇష్టం అనుకున్నారు. మరి పాపం అయితే ఇష్టం అనుకుంటే పాపం కొరకు సిలువ ఎందుకు వేయబడ్డాడు? అంతేనా? యేసు ప్రభు పాపులతో స్నేహం చేశాడా లేదా చేయలేదా? చేశాడు. అది చూస్తున్న వారు అందరూ ఏమనుకుంటున్నారు? ఇతడు పాపులతో స్నేహం చేస్తున్నాడంటే ఇతనికి ఇంకా పాపం మీద ఏముంది? ప్రేమ ఉందనుకుంటున్నారు. కానీ ఎందుకు వాస్తవానికి పాపం మీద ప్రేమ ఉన్నవాడైతే ఆ పాపం కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు అంటే వాళ్ళు అర్థం చేసుకోవడంలో రాంగ్. అర్థమైందా? యేసు ప్రభు పాపిని ఏం చేశాడు? పాపిని ప్రేమించాడు. పాపాన్ని ఎంత ద్వేషించాడు? ఎంత ద్వేషించాడు? దాని కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా దాన్ని ద్వేషించాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన పెట్టిన పేరేంటి? పాపులు స్నేహితుడు అని అన్నారు కదా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేశారు? అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేశారండి? ఆయన కూడా పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి పెట్టిన పేరేంటి? మేలు కలగవని కీడు చేయమని చెప్పుచున్నాడని అన్నారు. ఎవరిని? పౌలు గారు. నిజానికి వాస్తవానికి పౌలు గారు పాపం చేయమని చెప్పాడా? అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఆ కాలంలో ఉన్న వారికి అర్థం కాలేదు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం వారికి అర్థం కాలేదు. మీకు ఒక మంచి మాట చెప్తాను. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు ఆమెను ఏం చేశాడు? అమ్మాని పిలిచాడంటే ప్రేమించాడా ద్వేషించాడా? అమ్మాని పిలిచాడు. అమ్మాని పిలిచి ఏం చేశాడు? ఆమె పాపాన్ని క్షమించాడు.
ఆమె పాపాన్ని క్షమించి వెళ్ళిపోతే ఏమన్నాడు? సరే ఎలా బతుకుతా అలా బ్రతుకన్నాడా? ఏమన్నాడు? ఇక్కడి నుంచి పాపం అంటే అర్థం ఏంటి? ముందు పాపం క్షమించాడు, పాపం చేయొద్దని చెప్పాడు. పాపిని ప్రేమించాడు, పాపం చేయొద్దని చెప్పాడు. పౌలు గారు కూడా ఉద్దేశం ఏంటి? పాపిని ప్రేమించాడు, చెప్పండి, పాపం చేయొద్దని చెప్పాడు. మన పరిచర్యకు ఉద్దేశం ఏంటి? పాపిని ప్రేమిస్తాం, పాపం చేయొద్దని చెప్తాం. కానీ యేసు ప్రభుని అపార్థం చేసుకున్నట్లుగానే, పౌలు గారిని అపార్థం చేసుకున్నట్లుగానే మన పరిచర్యను కూడా చాలామంది ఏమనుకుంటున్నారు? వీళ్ళు పాపులతో స్నేహం చేస్తున్నారంటే వీళ్ళకి ఇంకా పాపం మీద ఏమున్నది? ప్రేమ ఉందనుకుంటున్నారు. వాస్తవానికి నేను మాట చెప్తున్నానండి, పాపిని మనం ఎందుకు ప్రేమిస్తున్నాం చెప్పనా? ఎవరైనా పాపంలో ఉన్నారు, ఒక అవిశ్వాసం మనకు తగలగానే వెంటనే వాళ్ళకి సువార్త చెప్పి మనం ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాం? ఒక అవిశ్వాసం ఏం చేస్తున్నాం? పాపంలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక పాపిని ప్రేమించి ఏం చేస్తున్నాం? వెంటనే విత్తిన సెకండ్లు 5 నిమిషాల్లో సువార్త చెప్పి ఆ వ్యక్తిని మనం పాపం నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నామా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పాపిని ప్రేమించామా లేదా? ప్రేమించి ఏం చెప్పాం? సువార్త చెప్పాం. సరే, 2, సంఘంలో ఉన్న వారికి మనం ఏమి ఇస్తున్నాం? ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నామా? ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వం? విశ్వాసి పాపంలో లేడు, కానీ విశ్వాస శరీరంలో ఏముంది? పాపం ఉంది. ధర్మశాస్త్రాన్ని ఇస్తే పాపానికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. ధర్మశాస్త్రాన్ని ద్వేషిస్తున్నామా? అతనిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాం. అది అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళకి ధర్మశాస్త్రం వద్దంటండి వీళ్ళకి అని అంటారు. కానీ మనం ధర్మశాస్త్రాన్ని ద్వేషించడంలా ఆ వ్యక్తిలో ఉన్న పాపానికి జీవం ఇవ్వకుండా ఉండడానికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వకుండా మనం దేవుని కృపను బోధిస్తున్నాం. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మన పరిచర్య పాపం చేయండి అని చెప్పేది కాదు. చిన్న కుమారుడు పాపం చేసినంత మాత్రాన్ని ఏం పోయింది అనుకుంటున్నాడు? బంధం పోయింది అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, పాపం చేసినంత మాత్రాన బంధం పోదు. అది నువ్వు నమ్మగలిగితే పాపం చేయకుండా జీవించడం అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చిన్న కుమారుడికి గ్రహింపు ఉందా, పెద్ద కుమారుడికి గ్రహింపు ఉందా? ఇప్పుడు కానీ చెప్పండి. ఇద్దరికీ లేదు. సరే, ఇంటికి వచ్చిన ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇంటికి వచ్చిన ఏం చేశాడు? చిన్న కొడుకు రాగానే మనం వింటాం కదా, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, చెప్పులు ఇచ్చాడు, వస్త్రం తొడిగాడు. మెడ మీద ఎందుకు ముద్దు పెట్టాడు అని వింటాం మనం. బంధం పోలేదు, బంధం ఉంది. వచ్చిన తర్వాత గ్రహింపు వచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. తండ్రి దగ్గర రాకముందు అతను కూడా ఏమి లేదు, గ్రహింపు లేదు. పెద్ద కొడుకు కూడా ఏమి లేదు. అంటే తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న కొడుకు ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. అంటే ఒక మాట చెప్పనా, చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత అతను పెద్దోడయ్యాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాట ఇలా చెప్తున్నాను, ఈ కూడుకుల ద్వారా మీకు అందరికీ గ్రహింపు కలుగును గాక. ఏం కలగాలి? గ్రహింపు కలగాలి. గ్రహింపు కలిగితే ఏం జరుగుతుంది? ఒక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహింపు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను సత్యముగా ఏం చేయాలి? గ్రహించాలన్నాడు. ఆ గ్రహించిన నాట నుండి మీరు పెద్దవారు అవుతారు. మీరు ఫలించడం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఫలించడం ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. ఏ రోజు నుంచి? గ్రహింపు కలిగినప్పటి నుంచి. దాన్ని ఇలా చెప్పాడు. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు ఆ గ్రహింపుని ఏమని చెప్పారు ఇక్కడ? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమయందు అతకబడి. ఈ మాట అందరూ చూడండి. సంపూర్ణ గ్రహింపు యొక్క, దేవునికి స్తోత్రం, ఆ రోజు నుంచి ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. చిన్న కొడుకు ఇంటికి రాగానే వచ్చేటప్పుడు గ్రహింపు లేదు, కానీ తండ్రి దగ్గరికి వచ్చినా ఏమొచ్చింది? గ్రహింపు వచ్చిందా? వెంటనే ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు తండ్రి? వెంటనే తీసుకెళ్ళిపోయాడు అంతే. వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడు? లోపల ఏముంది? విందు ఉంది. దేవునికి స్తోత్రం. అది ఐశ్వర్యం. ప్రభుకి స్తోత్రం. అంటే మనకు గ్రహింపు వస్తే వెంటనే తలుపు తెరవబడుతుంది. గ్రహింపు వస్తే వెంటనే తలుపు తెరవబడుతుంది. తలుపు తెరవబడిందంటే లోపల ఏముంది? విందు. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యం.
ఉదయకాలం మనం విన్నట్లుగా అది మన స్వాస్యం, అది మన ఆస్తి, అది విశ్రాంతి, వాగ్దానం చేయబడిన జీవితం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించే జీవితం. అది ఇంట్లో ఉంది. ఆమెన్. అది నీ కొరకు భద్రం చేశాడు, నీ కొరకే భద్రం చేశాడు. అది ఎవ్వరికి ఇవ్వడు. నీ కొరకు దాన్ని భద్రం చేశాడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కొడుకు వస్తాడు. ఈ పెద్దాపురంలో జరుగుతున్న 5 రోజుల మీటింగ్స్ ద్వారా నా కొడుకు గ్రహింపు వస్తుంది. గ్రహింపు రాగానే ఏం తెరుస్తాను? ద్వారం తెరుస్తాను. ద్వారం తెరవగానే లోపడేముంది? విందు ఉంది. అంటే ఈ తెప్రిలే ఈ సమావేశాలు పూర్తయి మీరు ఇంటికి వెళ్ళేలోగా మీకు ద్వారం తెరవబడును గాక. ద్వారం తెరవబడాలా? ఆ లోపల ఉన్న విందు, ఐశ్వర్యం, స్వాస్యం, మన జీవం, మన ఆస్తి మీరు అనుభవించుదురుగాక. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ప్రియులు, దేవునికి స్తోత్రం. అంటే ఇలా చెప్పాను. సరే అక్కడికి వెళ్ళిపోద్దాం. మీరు చాలా నాకన్నా ఎక్స్ప్రెస్లా ఉన్నారు మీరు. 2వ అధ్యాయం 2వ వచనం మరలా చదవండి ఇప్పుడు. అమ్మ గ్రహింపు సకల ఐశ్వర్యం కలిగించి చదవండి. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును అది ఎప్పుడైతే డోర్ తెరవబడిందో అప్పుడు వారి హృదయాలు, వారి ప్రాణాలు తెప్పరెళతాయి. ఆదరణ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆదరణ అంటే అర్థం ఏంటి? తెప్పరెళతాయి. ఈ కోడికి యొక్క ఈ టైటిల్ ఏంటి? ఎక్కడుంది టైటిల్? ప్రాణము తెప్పరిల్లే సమావేశాలు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే గ్రహింపు కలిగిందో చెప్పండి, గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తాం? అనుభవిస్తామో అప్పుడు ఏం కలుగుతుంది అన్నాడు? హృదయములకు ఆదరణ అని అన్నాడు. దాన్ని ఇలా పెట్టుకొని చదవండి. మీ ప్రాణాలు తెప్పరిల్లుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళేలోగా మీ ప్రాణాలు తెప్పరిల్లును గాక. యోసేపు బ్రతుకున్నాడని తెలియగానే చెప్పండి, యాకోబు ప్రాణం ఏమైంది? తెప్పరిల్లింది. నేను ఒక మాట చెప్పిన ఇలా అంటాం కదా, అయ్యి బాబాయ్ ప్రాణం పోయి వచ్చినట్టు అనిపించిందిరా అని అంటాం. అవునా కదా? ఏదైనా ఒక మంచి విషయం తెలియగానే అంత ఆనందపడతామా? మీరు కూడా అలా ఆనందపడుదురుగాక. ఈ మీటింగ్స్ ద్వారా మీ ప్రాణాలు ఏమవ్వాలి? తెప్పరిల్లాలి. ఆ ఇంట్లో ఉన్న విందును మీరు తిందురుగాక. ఒక మాట చెప్తున్నానండి, ఎవరేమనుకోకండి. ఇంట్లో పెద్ద ఎద్దు ఉందని చెప్పాడు. ఏముంది? పెద్ద ఎద్దు ఉంది. చిన్న కుమారుడు ఇప్పుడు ఏం భుజించాడు చెప్పండి? భుజించాడా లేదా? భుజించాడా? పెద్ద కొడుకు ఎంత ఎద్దు దొరికింది? చిన్న ఎద్దు దొరికిందా? అక్కడ ఇలా రాయబడింది, మేక పిల్ల కూడా దొరకలేదు అన్నాడు. అంతే. ఏం దొరకలేదు? మేక పిల్ల కూడా దొరకలేదు. కానీ మీకు అందరికి ఎద్దులు దొరికింది కాక. మరి మీరు లారీ కట్టించుకుంటారో లేదంటే తోలుకొని వెళ్తారో మాకైతే తెలియదు. కానీ మీకు అందరికి ఎద్దులు దొరికింది కాక. నాకు పెద్ద ఎద్దు దొరకాలని వచ్చానండి, నాకు దొరికింది కాక. కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రహింపు మనకు వస్తే ఆ ఇంటిలో చెప్పండి ఆ పెద్ద ఎద్దు మనకి దొరుకుతుంది. కానీ పెద్ద కుమారుడికి ఏం దొరకలేదు చెప్పాలి? ఏం దొరకలేదు? ఎందుకు దొరకలేదు? గ్రహింపు లేదు. మీకు మాట చెప్పనా, మనకు గ్రహింపు లేకుండా ఎన్ని కూడికలు అటెండ్ అయినా దానివల్ల ప్రయోజనం లేదండి. ఇలా అన్నానని మీరు ఏం బాధ పెట్టుకోకండి. దేవుడు మీకు ఆ గ్రహింపు ఇచ్చును గాక. వాక్యం వినండి, విన్నదాన్ని విశ్వసించండి, విశ్వసించిన దాన్ని నోటితో పలకండి. మీరు ఎక్కువగా మాట్లాడితే చాలు. గ్రహింపు అనేది మీరు క్రమంగా వినండి, విన్నదాన్ని విశ్వసించండి, విశ్వసించిన దాన్ని మీరు ఎక్కువగా మాట్లాడండి, సాధకం చేయండి. చేస్తే చాలు మీకు గ్రహింపు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. గ్రహింపు కలిగితే ప్రభు మీ కొరకు ఏం సిద్ధపరిచాడో అది మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడికి ఏం దొరకలేదు? మేక పిల్ల కూడా దొరకలేదు. కానీ మనకు దొరుకుతుందండి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దొరుకుతుందా? ఇప్పుడు గ్రహింపు వచ్చింది కాబట్టి చిన్న కుమారుడికి ఒక పేరు పెట్టండి, ప్రియుడు. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడికి ఒక పేరు పెట్టండి, కుమారుడే. పెద్ద కుమారుడు కుమారుడే, చిన్న కుమారుడు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? తండ్రికి అతను అత్యంత ప్రియుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో కొన్ని పదాలు ఉంటాయి, కొంతమంది పేర్లు ఉన్నాయి. దావీదు అనగానే ప్రియుడు. ఎవరికి? దేవునికి ప్రియుడు. దేవునికి స్తోత్రం. సొలొమోను యతిధ్యాన్ అంటే అతను కూడా దేవునికి ప్రియుడని అర్థం. దానియేలు బహు ప్రియుడు. దేవునికి స్తోత్రం. బెన్యమీను అన్న కూడా అర్థం ఏంటనుకుంటున్నారు? ప్రియుడే. ప్రభుకి స్తోత్రం అని అనుకుంటున్నారు. నేను ఎక్కడిని చూపించేసాను అనుకోకండి. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం, ఆ మాట చూపిస్తాను రండి. ద్వితీయోపదేశకాండం
ద్వితీయోపదేశకాండం 33:12 బెన్యామీను గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, దేవునికి స్తోత్రం. ఆయన యొద్ద అతడు సురక్షితముగా, దేవునికి స్తోత్రం. అంటే ప్రియుడికి ఏముంది చెప్పండి ఇప్పుడు? ఆయన యొద్ద సురక్షితమైన నివాసం ఉంది. అది మీకు అందరికీ కలుగునుగాక. దానియేలు దేవుని ప్రియుడు. దానియేలు క్షేమం కలిగిందా లేదా? దానియేలు క్షేమం కలిగింది. దావీదు కలిగిందా లేదా? దావీదు కూడా కలిగింది. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనందరి కొరకు ఇలా చెప్పాలి, ఇతడు నా ప్రియుడు అనాలి. ప్రభుకి స్తోత్రం. ఇతడు నా ప్రియుడు అనాలి. అంటున్నాడో లేదో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14 వచనం చూడండి. దేవునికి స్తోత్రం. అతడు నన్ను అంటే ప్రభు ఏం చెప్పాలి ఇప్పుడు? శ్యాము నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనాలి ప్రభు పరలోకము నుండి. ప్రభుకి స్తోత్రం. శ్రీను నన్ను ప్రేమించుచున్నాడు గనుక అని ప్రభు చెప్పును గాక. ప్రసాద్ నన్ను ప్రేమించుచున్నాడు గనుక, దేవునికి స్తోత్రం. ఓ మాట చెప్పండి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఏమయ్యాం? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఏమయ్యాం? కుమారులమయ్యాం. ఇప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఏమవుతాం? దేవునికి స్తోత్రం. అది ఆ అనుభవం మీకు కలుగును గాక. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చెప్పాడు? అతను నా నామము ఎరిగినవాడు కనుక నేను అతనిని, అంటే ఏం చేస్తాడు? ప్రియుడిని నిన్ను ఖచ్చితంగా దేవుడు గణపరుస్తాడు. నిన్ను తప్పిస్తాడు, నిన్ను గణపరుస్తాడు. దానియేలుని సింహంబోలు నుండి తప్పించాడు. కోరేస్ ప్రభుత్వంలో అతని దేవుడు వర్ధిల్లింపజేశాడు. యోసేపుని చెరసాల నుంచి విడిపించాడు. ఆ దేశంలోనే ఒక గొప్ప మంత్రిగా దేవుడు నియమించాడు. ప్రభుకి స్తోత్రం. అంటే ప్రభు ఏం చేస్తాడు? తప్పిస్తాడు, గణపరుస్తాడు. ఎవరిని? తన ప్రియుడిని. దేవునికి స్తోత్రం. పేతురుని అడిగాడా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇక్కడేమంటున్నాడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పదం మనలోంచి ప్రభుకి వినబడును గాక. కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఆయన గణపరుస్తాడండి. ఖచ్చితంగా ఆయన నిన్ను గణపరుస్తాడు. అందుకే ఇక్కడ ఈ మాట కూడా యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అసలు ఇక్కడికి రావడానికి నాకు ప్రభు ఇచ్చిన వచనం ఇదే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా నీకు మనుషులను అప్పగిస్తాను. 2 జనములను నీకు అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నీవు నా దృష్టికి ఎలా ఉన్నావు? ప్రియుడవైనందున నేను గణపరుస్తాను. గణపరచడమే కాదు, ఎలా గణపరుస్తాడంటే ప్రభు అంటున్నాడు, నీకు నేను మనుషులను అప్పగిస్తాను. ఎవరిని అప్పగిస్తాడు? మనుషులను అప్పగిస్తాడు. ధైర్యమైన మాట ఒకటి చెప్తున్నాను వినండి. మన పరిచర్య చేస్తున్నాం కదా, ప్రజల కొరకు మీరేం భయపడొద్దు. నువ్వు దేవుని ప్రియుడు అయితే చాలు. దేవుని ప్రియుడుగా మనం ఉంటే చాలు. ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను గణపరుస్తాను. గణపరిచి ఏం చేస్తాను? నీకు ప్రజలను అప్పగిస్తాను. 5వ వచనం మనకేముండిపోయింది? భయం. దేవునికి స్తోత్రం. మనకు భయాలు ఉండిపోయాయి. ఇంత కష్టపడి చేస్తున్నాను పరిచర్లో, నాకు ఎవరు లేరు, ప్రజలు లేరని మనం భయపడుతున్నాం. ప్రభు అంటున్నాడు 5వ వచనం, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడు నేనేం చేస్తాను చెప్పనా? తూర్పు నుండి, 2 పరమట నుండి, 3 ఉత్తరము నుండి, 4 దక్షిణ దిక్కు నుండి, దూరము నుండి నా కుమారులను నీ దగ్గరికి తెప్పిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని దిక్కులు ఉన్నాయి? అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా రాయించిన 4 ఉన్నాయి. తూర్పు నుండి, తర్వాత పరమట నుండి, తర్వాత ఉత్తరము నుండి, తర్వాత దక్షిణము నుండి ప్రజలను దేవుడు మనకు అప్పగిస్తాడు. ప్రభుకి స్తోత్రం. అసలు ఈ పరిచర్యకు కూడా 4 దిక్కుల నుంచి వచ్చేసారు ఇక్కడికి. వచ్చారు లేదండి? యెషయా గ్రంథంలో సేవకులకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఏముంది చెప్పనా? ఒక్కడు 1000 మంది అవుతాడు. ఒక్కడు ఏమవుతారు? చూపించిన మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. సేవకులకు ప్రభు ఇచ్చిన దర్శనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది,
చూడుము భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్న జనములు నీ వెలుగు ఎద్దకు వచ్చేది, రాజులు నీ ఉదయకాంతికి అని ప్రభు దర్శనమిచ్చాడు కదా, వాక్కునిచ్చాడు కదా. అప్పుడు ఆయన ఎంతమంది? ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4 దిక్కుల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చారు. ఇప్పుడు చదవండి 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు, దేవునికి స్తోత్రం, ఒక్కడి రోజు 1000 మంది అయ్యాడు. చప్పట్లు కొట్టండి ప్రభుకి. ఆనందంగా ఉంటే కొట్టండి, ఆనందం లేకపోతే ఏం వద్దు కానీ. దేవునికి స్తోత్రం. ఒక్కడు ఎంతమంది అయ్యాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అయ్యాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమయ్యాడు. ప్రభుకి స్తోత్రం. తగిన కాలం అది కార్యమును త్వరపెట్టుదును. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ప్రభు ఏం చేశాడు? 4 దిక్కుల నుంచి ప్రజలు మనకిస్తాడు. కాబట్టి మీరు అందరు నిరీక్షణతో ఎదురు చూచుదురుగాక. కాబట్టి నువ్వు నా ప్రియుడు అయినందున చెప్పండి, నేనేం చేస్తాను? నేను గణపరుస్తాను. నా ప్రియుడు అయినందున నీకు ప్రజలను అప్పగిస్తాను. బెన్యామీనుతో చెప్తే ఏమన్నాడు? బెన్యామీను బహుప్రియుడు కనుక అతన్ని నేను సురక్షితంగా ఉండుటకు, అంటే అతనికి ఏమిచ్చాడు? భద్రతనిచ్చాడు. కీర్తన గ్రంథం 91 కీర్తన 14లో చదివినట్లుగా అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతన్ని నేను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడును గాక. మనలో కొంతమంది ఇలా వచ్చారండి. ఎలా వచ్చారు చెప్పనా? కలవరాలతో కొంతమంది వచ్చారు, కొంతమంది చింతలతో వచ్చారు, కొంతమంది విసుగుతో వచ్చారు. విసుగుతో అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనం అంటాడు, వారికి మార్గం దొరకక వారు ఏమయ్యారు? విసిగారు అన్నాడు. ఆదికాండం 41వ అధ్యాయం 6వ వచనం అంటాడు, కలగ భావం తెలియనందున అతడు చింతాక్రాంతుడయ్యాడు అని ఉంది. అదే 41వ అధ్యాయంలో కూడా ఇలా ఉంది, ఆ కలగ భావం తెలియనందున వారు మనసులో కలవరపడిరి అని ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన చాలామందికి ఏమున్నాయి? కలవరాలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, విసుగుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఈ విసుగుతో మీరు వచ్చారా, కానీ మీరు వెళ్ళేటప్పుడు మీ ప్రాణాలు తెప్పరిల్లప చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా ఆయన ప్రభు మిమ్మల్ని తెప్పరిల్లప చేస్తాడు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఇతడు నా ప్రియుడు అని అనుభవంలోనికి మీరు ఈ మీటింగ్స్ ద్వారా వచ్చుదురుగాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ మీటింగ్స్ ద్వారా ఏ అనుభవంలోకి రావాలి? ఇతడు నా ప్రియుడు అనే అనుభవం మన ద్వారా ప్రభు మన విషయంలో ప్రభు చెప్పునుగాక. దేవుని ప్రేమను బట్టి మనం కుమారులమయ్యాం. ఆయన ప్రేమను ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నప్పుడు, మనకి గ్రహింపు కలిగినప్పుడు, ఆ ఇంటిలో ఉన్న చెప్పండి ఆ జీవాన్ని, ఆ ఆస్తిని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎలా ఉంటాం? దేవునికి ప్రియుడిగా ఉంటాం. ప్రియుడిగా ఉంటేనే మన ద్వారా పరిచర్య జరుగుతుంది. కుమారులుగా ఉన్నంతకాలం మన ద్వారా పరిచర్య జరగడం కష్టం. ఎందుకనంటే ఒక మాట ఇక్కడ రండి, పత్రికలోకి చూపిస్తాను రండి సారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల, అంటే దేవునికి ఏం తెలుసు అంట? దేవునికి ఏం తెలుసు అంటే మనలో కుమారులుగా ఉన్నది ఎవరో, ప్రియుడుగా ఉన్నది ఎవరో ఆయనకి తెలుసు అంట. దేవునికి స్తోత్రం. కానీ మీరు ఆయనకి ఎలా కనబడుతున్నారు? ప్రియుడిగా కనబడుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అక్కడ అయినాక అంటున్నాడు, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి, అంటే మనలో ఎవరు దేవునికి ప్రియుడు ఆయనకి తెలుసు. అదే పత్రిక చివరి వచనం కూడా చదవండి, 22వ వచనం. అమ్మా చివరి అధ్యాయం 22వ వచనం, చివరి అధ్యాయం 22వ వచనం. ఎవడైనాను అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పాలి. ప్రభుని ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ప్రియుడుగా ఉండడమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగ ఉండాలి? ప్రియుడిగా ఉండాలి. ఎప్పుడు ఉంటాం? గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని మనం అనుభవించినప్పుడు, ఆ ఇంటిలో దాచి ఉంచిన ఆ జీవాన్ని మనం అనుభవించినప్పుడు దేవునికి మనం ఎలా ఉంటాం? ప్రియుడిగా ఉంటాం. ప్రియుడి ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. కానీ లేదంటే మన ద్వారా సంఘాలు డిస్టర్బ్ అవుతాయి. ఎందుకు? ఈ పత్రికలోనే మీరు ఏదైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదివారో ఆ పత్రికలోని ప్రభు ఏమన్నాడు? నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వారిని నేను ఎరుగుదును అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎరిగాడు కాబట్టి అక్కడ ఒక మాట రాశాడు చూడండి, 16వ అధ్యాయం 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫన్ ఇంటి వారు అకయొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే
దేవునికి స్తోత్రం. అంటే పరిచర్యకి ఏం చేశారు? అప్పగించుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళ ద్వారా పరిచర్య జరుగుతుంది. పరిచర్య జరుగుతుందంటే వీళ్ళు ఏమై ఉన్నారు? దేవునికి ప్రియుడు. దేవునికి స్తోత్రం. స్టెఫన్ దేవునికి ప్రియుడు. స్టెఫన్ ఇంటి వారు దేవునికి ప్రియులు. కాబట్టి మీరు మీ కుటుంబం ప్రియులుగా ఉండునుగాక. మీ ద్వారా గొప్ప పరిచర్య జరుగునుగాక. ఎందుకంటే ఈ సంఘంలోనే చాలా గలిబిలు ఉన్నాయి లేదా? ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రికలో చాలా గలిబిలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో అన్నాడు, కొందరు కేఫా వాడును, కొందరు అపోలో వాడునని ఏం చేశారు? మనుషులు ఫేవరెట్లు అయిపోయారు మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్న వాళ్ళు వచ్చేశారు. మూడో అధ్యాయంలో అసూయను కలహాలు ఉన్నాయని చెప్పాడు. నాలుగో అధ్యాయంలో సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయని చెప్పాడు. ఐదో అధ్యాయంలో వ్యాజ్యాలు ఉన్నాయని చెప్పాడు. ఆరో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, అది కూడా చూపిస్తాను. ఐదో అధ్యాయంలో నేను వచనం చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనేమో అపోలో వాడిని కేఫా వాడినని ఏమి చేశారు? మనుషులు దాసులు అయిపోయారు. కానీ రెండో అధ్యాయంలో మనుషుల జ్ఞానాన్ని ఏం చేసుకున్నారు? ఆధారం చేసుకున్నారు. మూడో అధ్యాయంలో 3వ వచనం అసూయ కలహాలు ఉన్నాయని చెప్పాడు. 4వ అధ్యాయంలో 14వ వచనం సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయని చెప్పాడు. 5వ అధ్యాయంలో చేసిన పాపాన్ని బట్టి ఏం చేస్తున్నారట? అతిశయించేవారు ఉన్నారు. 5వ అధ్యాయం. 6వ అధ్యాయం 6వ వచనం వ్యాజ్యాలు ఆడుతున్నారు. 7వ అధ్యాయంలో దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 35వ వచనం. 8వ అధ్యాయంలో విగ్రహాలు అర్పించిన వాటి విషయంలో సరైన అవగాహన లేకుండా ఉన్నారు. 9వ అధ్యాయం 3వ వచనం సేవకుని విమర్శిస్తున్నారు. 10వ అధ్యాయంలో 32వ వచనం సంఘానికి అభ్యంతరకరంగా ఉన్నారు. 11వ అధ్యాయంలో ప్రభు బలకి విలువ తెలియని వారుగా ఉన్నారు. 12వ అధ్యాయంలో వరాల యొక్క విలువ వారికి ఎరగని వారుగా ఉన్నారు. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తూ 14వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 26వ వచనం ఏమన్నాడు చూడండి. ఇప్పుడు సహోదరులారా, దేవునికి స్తోత్రం. మన చదివిన వచనాల్లో మీలో కలహాలు ఉన్నాయని అన్నాడు. ఏమన్నాడు? మీలో కలహాలు ఉన్నాయి, వ్యాజ్యాలు ఉన్నాయి, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు, చేసిన పాపాన్ని బట్టి అతిశయపడుతున్నారు అన్నాడు. ఇంకేం చెప్పాడు? అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాడు కదా. ఈయన చెప్పిన ఆయన 14వ అధ్యాయం 26వ వచనానికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసు? సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనై ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనై ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనై ఉన్నాడు, మరి ఒకడు భాషలతో. అంటే ఇప్పుడు తర్వాత ఇలా అన్నాడు, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటగా జరిగించండి. దేవునికి స్తోత్రం. కానీ ఈ సంఘం అంతా ఒకప్పుడు ఎలా ఉంది? కలహాలు, మనుషులకు దాసులయ్యారు, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు, సిగ్గుపడవలసిన సంగతులు ఉన్నాయి, వ్యాజ్యాలు ఉన్నాయి, చేసిన పాపాన్ని బట్టి అతిశయపడుతున్నారు, సేవకుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, విగ్రహాలు అర్పించిన వాటి విషయం అవగాహన లేని వారు ఉన్నారు, ప్రభు బలంటే అవగాహన లేని వారు ఉన్నారు, వరాల విషయంలో అవగాహన లేని వారు ఉన్నారు. అటువంటి సంఘం చివరికి ఏమైంది అన్నాడు? సహోదరులారు, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? సంఘ క్షేమాభివృద్ధి జరుగుచున్నది. దేవునికి స్తోత్రం. ఇన్నున్న ఈ సంఘాన్ని పౌలు గారు ఎలా నడిపించారు? తర్వాత కుమారులుగా ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు వాక్యం చెప్పి వారందరిని ఎలా నడిపించాడు? ఇప్పుడు దేవుని ప్రియులుగా నడిపించాడు. ప్రభు స్తోత్రం. ఇక్కడ కూడా మీరు అందరూ దేవుని కుమారులే. ఇక్కడ 5 దినాలు నిలబడుతున్న సేవకులందరూ మిమ్మల్ని అందరినీ ఎలా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నారని మీరు అందరూ ప్రియులుగా తీర్చిదిద్దబడుదురుగాక. మీ ద్వారా ఏం జరగాలి? క్షేమాభివృద్ధి జరగాలి. సంఘానికి క్షేమాభివృద్ధి జరగాలి. లేదంటే మన కుమారులుగా ఉండిపోతే మన వల్ల ఏమొస్తాయి? అభ్యంతరాలు వస్తాయి. 10వ అధ్యాయంలో ఉన్న చూడండి అన్నమాట. 10వ అధ్యాయం 32వ వచనం. దేవుని సంఘమునకైనను, అంటే ఆ సంఘం వల్ల మొదట ఏం కలిగింది? వారి వల్ల ఏం కలిగింది? అభ్యంతరాలు కలిగినాయి. కానీ 14వ వచనంలో ఏం కలుగుతుంది? సంఘము, దేవునికి స్తోత్రం, దేవుని ప్రియుడుగా అనే అనుభవంలోనికి మనం వెళ్తే మన ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. మీ వలన సంఘము క్షేమాభివృద్ధి చెందునుగాక. కానీ మన ద్వారా సంఘం ఏమవ్వకూడదు? అభ్యంతరం అవ్వకూడదు. మన వల్ల సంఘం డిస్టర్బ్ అవ్వకూడదు. కానీ కుమారుల వల్ల ఏమవుతాయి? కుమారులుగా నువ్వు ఉన్నంతకాలం ఖచ్చితంగా సంఘం డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఆ గ్రహింపు వస్తుందో, చెప్పండి, గ్రహింపు వస్తే ఆ సకల ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తామో, అనుభవించిన తర్వాత మన దేవునికి ఏమవుతాం? ప్రియుడు. ఇతడు నా ప్రియుడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. అప్పుడు రేపు పొద్దున న్యాయపీఠం దగ్గర కూడా ప్రభు నిన్ను ఏమని పిలుస్తాడు? ఏమని పిలుస్తాడు? నా ప్రియ కుమారుడా. దేవునికి స్తోత్రం. నా ప్రియ కుమారుడా, భలే నమ్మకమైన నా ప్రియ కుమారుడు అని ప్రభు మనం పిలిచును గాక. రేపు యేసు ప్రభు కూడా వస్తుంది ఎవరి కోసం?
కుమారుల కోసమా, ప్రియుడి కోసం రాబోతున్నాడా? చెప్పాలి అందరూ. యేసు ప్రభు రాబోతుంది కుమారుల కోసం రాబోతున్నాడా, ప్రియుళ్ళ కొరకు రాబోతున్నాడా? చెప్పాలి అమ్మా. మీ కొరకే వస్తున్నాడు. హల్లెలూయా. ప్రియుడి కొరకు రాబోతున్నాడు. ప్రియుడు అంటే ఎవరు? వధువు, సంఘం. ప్రియుడి కొరకే ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు కుమారులు కూడా ఏమవుతారు? ఆయనతో ఎత్తబడతారు. కానీ నేను మాట చెప్తున్నాను, ప్రభు రాబోతుంది మాత్రం మన కొరకే. ధైర్యంగా మాట చెప్తున్నాను, అసలు ప్రభు రాబోతుంది మన పరిచర్య కొరకే రాబోతున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. మన పరిచర్య కొరకే ప్రభు రాబోతున్నాడు. మన పరిచర్య కొరకు ప్రభు రాబోతున్నాడు. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, మిగిలిన పరిచర్యలు అన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. కానీ డైరెక్ట్గా కలిసేది ఎవరిని? నల్లజర్ల వచ్చిన వెంటనే శ్యాంబాబు గారిని కలుస్తాడు ప్రభు. డైరెక్ట్గా శ్యాంబాబు గారిని కలుస్తాడు, డైరెక్ట్గా ప్రవీణ్ గారిని కలుస్తాడు, డైరెక్ట్గా మన పేతురన్న కలుస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇదేంటి మా దగ్గర రాలేదేంటి, మా దగ్గర రాలేదంటే అప్పుడు అంటాం మనం, వీళ్ళు కూడా మా వాళ్ళే ప్రభువా, వీళ్ళు కూడా మా బిడ్డలే ప్రభువా. భానుశ్రీ అన్న అంటాడు, మేము మంచిర్యాల వెళ్ళినప్పుడు ఎవరో పాట పాడుతున్నారు, ఈ పరిచర్లో పాట పాడుతున్నారు అన్నమాట. అప్పుడు అన్నాడు, మా గొర్రె, ఇదే గొర్రె, మా గొర్రె అని అన్నాడు. అప్పుడు మేము కొంత ఎదరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఈ పరిచర్ ఎరిగిన వారే పాటలు వినబడుతున్నాయి. అప్పుడు నేను వెళ్ళి చెప్తున్నా, అప్పుడు మనం చెప్తాం, ప్రభా మా వాళ్ళే. అప్పుడు అంటాడు, నేను వాళ్ళ కోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చావు ప్రభా? నీ కోసమే వచ్చాను. నా కోసం ఎందుకు వచ్చావు ప్రభా అంటే అప్పుడు నువ్వు నా ప్రియుడివి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రాబోతుంది ఎవరి కోసం? మన కోసమే. ఆయన మనల్ని ఎదుర్కోబోతున్నాడు. మనం ఆయనతో ఉంటాం. మనతో పాటు ఇప్పుడు ఎవరు వస్తారు? కుమారులందరూ, బయట సంఘాలన్నీ కూడా వస్తే నీ కొరకు ప్రభు రాబోతున్నాడండి. ఎంత గొప్ప సంగతి చెప్పండి. అవునా కదా? మన కొరకు ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చి కారు ఆపితే ఎలా ఉంటాం? మనం దడదలు ఆడిపోమండి, కాలు చేతులు వణుకుపోవ. మనకి ఎవరు వచ్చేసారు? ఎమ్మెల్యే గారు వచ్చారు. రాగానే ఏమన్నా, రమా సుబ్బలక్ష్మి బయటకు రాని అన్నారు. అని అనగానే వెంటనే మన కాలు చేతులు ఏమవుతాయి? గడగడ వణుకుపోతాయి లేదా? అప్పుడు రేపు పొద్దున్న యేసుప్రభు కూడా అలాగ అంటారు, రా దా అని అనగానే మన కాలు చేతులు ఏమైపోతాయి? వణికిపోతాయి. అప్పుడు ప్రభు నువ్వేం భయపడకో, నేను వచ్చింది నీకోసమే. దేవునికి స్తోత్రం. మన కొరకే ప్రభు రాబోతున్నాడు. మనతో పాటు అనేకులు వస్తారు. అటువంటి గొప్ప ధన్యతను కలిగించే సంఘములో, పరిచర్యలో దేవుడు మనల్ని ఉంచాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఈ ఓడలోంచి ఎక్కడ చూడకండి, బయటకు చూడకండి. బయట ఏమున్నాయి? ఓడలో ఉన్న కాకి ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తే ఏమున్నాయి? పీనుగులు ఉన్నాయి. పీనుగులు అంటే ఏంటనుకుంటున్నారు? జీవం లేదండి అట్లకి. మీకు మాట చెప్పనా, బయట సంఘాలు ఎక్కడా కూడా జీవం బోధించబడడం లేదు. మీరు ఈ ఓడలోంచి బయటకు వెళ్తే ఆ బయట ఎక్కడ ఏమి లేదు, జీవం లేదు. మళ్ళీ మీరు ఏం తినాలి? ఒకసారి పీనుగులు తిని ఇక్కడికి వచ్చాం, అప్పుడు అవి తిని వచ్చాం. మరలా మనం బయటకు చూస్తే మళ్ళీ ఏం తినాలి? అది మీకు ఎవరికి కలగకుండును గాక. ఇది శ్రేష్టమైన ఓడలో ప్రభు మనల్ని ఉంచాడు. ఓడ మరలా భూమికి చేరేంత వరకు చెప్పండి, ఆ ఓడలో ఉన్న జంతువులన్నిటికి కావలసిన ఆహారం అంతా ఎక్కడ ఉంది? ఓడలో ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చేంత వరకు మిమ్మలను, నన్ను, మనందరిని పోషించేంత ఆహారం ఈ పరిచర్యలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎక్కడ చూడకండి, ఓడలోంచి బయట చూడకండి. వెళ్ళారని మళ్ళీ రారింక మీరు, ఎందుకంటే మిమ్మల్ని పీనుగులు పట్టేసుకుంటాయి. మిమ్మల్ని పట్టేసుకుంటే మళ్ళీ మీరు ఎక్కడికి రాలేరు, మళ్ళీ వాళ్ళలోనికి రాలేరు. రైతుకు కిటికీలో కూర్చొని ఎక్కడ చూశాడు? బయట చూశాడు. లోపల ఏముంది? వెలుగుంది. బయట ఏముంది? చీకటి ఉంది. దేంట్లో పడ్డాడు? లాగేస్తాయండి బాబాయ్, ఆ చీకటి లాగేస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు బయటకు చూడకండి. బయట ఎక్కడా కూడా జీవం లేదు, పీనుగులు ఉన్నాయి. కాబట్టి రేపొద్దున ప్రభుని ఎదుర్కొనే పరిచర్య ఇది. గొప్ప పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరైనా నూతనంగా వస్తే ఈ 5 దినాలు ఒక్కరోజు మిస్ అవ్వకుండా కంటిన్యూగా వినండి. ఈ పరిచర్య ఎంత గొప్పదో మీకు ప్రభు రుచి చూపిస్తాడు. యాకోబు రాయిని తలగడగా చేసుకొని నిద్రపోయిన తర్వాత ప్రభు అతనితో మాట్లాడి లేచిన తర్వాత ఏమన్నాడు చెప్పనా? ఇది నిజముగా దేవుడు నివసిస్తున్న స్థలం. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఎలా చెప్పాడు? ఆయన నాతో మాట్లాడాడు. నేను ఎలా చెప్తున్నాను, 5 దినాలు మీరు కంటిన్యూగా వాక్యం వినండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. మీ ప్రాణాలు తెప్పరెళ్తాయి. అప్పుడు మీరు ఇలా సాక్ష్యం ఇస్తారు, ఈ పరిచర్య వెనకాల దేవుడు ఉన్నాడు. ఆ కృప దేవుడు మీకు అందరికి ఇచ్చునుగాక. రైట్, తల వంచండి, ప్రార్థన. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడితే, ప్రభు మిమ్మల్ని దర్శిస్తే, హృదయపూర్వకంగా ప్రభు మాట్లాడిన మాటలకు మీరు ఏకీవించండి, వ్యతిరేకించద్దు.
ప్రభు మాటలు నెట్టివేయద్దు. ప్రభు నిన్ను దర్శించి, నన్ను దర్శించి ప్రభు మనతో మాట్లాడారు. దూరస్తుడుగా ఉన్న మనలను ప్రభు ప్రేమించి తన కుమారుడుగా మనల్ని చేసుకున్నాడు. కుమారులమయ్యాం, మనందరం కుమారులమే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనమందరూ దేవుని కుమారులమయ్యాం. కుమారులందరూ కూడా ఇదిగో ఇతను నా ప్రియుడు, ఇతనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ప్రభువు మన కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ప్రభు మనం మలచాలనుకుంటున్నాడు. ఆ అనుభవంలోనికి ప్రభు మనం తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ అనుభవంలోనికి మనం ఎప్పుడు వెళతామో ప్రభు మాట్లాడాడు. మనకి గ్రహింపు కలిగినప్పుడు, నేను కుమారుణ్ణి, యేసు ప్రభుని విశ్వసించగా నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, నేను పరిశుద్ధునయ్యాను, నేను కుమారుణ్ణి అని గ్రహింపు ఏ రోజైతే మనకు కలుగుతుందో ఆ రోజు ఆ ద్వారం తెరవబడుతుంది. ఆ ఇంటిలో ఉన్న విందు, ఆ ఇంటిలోని ఐశ్వర్యం, ఆ ఇంటిలోని విశ్రాంతి, ఆ ఇంటిలోని స్వాస్యం మనం అనుభవిస్తాం. మన ప్రాణాలు తెప్రెళ్తాయని ప్రభు చెప్పారు. అప్పుడు మనకు ప్రభు పెడుతున్న పేరు ఇతడు నా ప్రియుడు అని ప్రభు సాక్ష్యమిస్తాడు. ఇదిగో ఇతడు నా ప్రియుడు కనుక ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, కనుక ఇతన్ని నేను ఘనపరుస్తాను, ఇతనికి నేను ప్రజలను అప్పగిస్తానని ప్రభు సాక్ష్యమిస్తున్నారు. ఇదిగో ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇతను నా ప్రియుడు కనుక ఇతన్ని నేను తప్పిస్తాను, ఇతన్ని నేను ఘనపరుస్తానని ప్రభు చెప్తున్నారు. బెన్యామీను నా బహు ప్రియుడు గనుక ఇతను నా సురక్షితముగా నా భుజముల మీద ఇతను నివసిస్తున్నాడని ప్రభు చెప్పినట్లుగా, దావీదు నా ప్రియుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా, సొలొమోను యెతిద్యా నా ప్రియుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభా ఈ రాత్రి ఆ సాక్ష్యం నా విషయంలో వినబడునుగాక. ప్రభా నేను నీ కుమారుణ్ణే, కానీ నన్ను ప్రియుడిగా నువ్వు చూడాలనుకుంటున్నావు. ఆ అనుభవం ఈ రాత్రి ఈ 5 రోజుల కూడికల ద్వారా ఆ అనుభవం నాకు కలుగునుగాక. ఆ అనుభవంలోనికి నన్ను మీరు నడిపించబోతున్నారు, నేను ఆశపడుతున్నాను. ఆ అనుభవంలోనికి నేను వచ్చినప్పుడు నా ద్వారా ఉన్నతమైన పరిచర్య జరుగుతుందని చెప్పారు. ఒకప్పుడు కుమారుడిగా ఉన్నంతకాలం నా ద్వారా సంఘాలు అభ్యంతరపరచబడతాయి. ఏ రోజైతే నేను ప్రియుడిగా నేను చేయబడ్డానో అప్పుడు నా ద్వారా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రభా నా ద్వారా సంఘం పాడవకూడదు, నా ద్వారా పరిచర్య పాడవకూడదు, నా ద్వారా సంఘము పరిచర్య క్షేమాభివృద్ధి చెందాలని మీరు మాతో మాట్లాడారు. ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా ఈ వాడలో నిలిచి ఉండని చెప్తున్నారు. బయట ఎక్కడ జీవం లేదు, బయట అంత పీనుగులు ఉన్నాయని చెప్పారు. తండ్రి జీవము కలిగిన పరిచర్యలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. ఐతుకు వల్ల బయటకు చూసి చీకట్లో పడిపోక, ఆ కాకి వల్ల బయటికి వెళ్ళి తిరిగి రాలేక ప్రభా నాయన ఆ పరిస్థితిలోనికి మా ప్రియులు ఎవ్వరూ వెళ్లకుండా ప్రభా మీ కృప వారందరికీ కలుగునుగాక. నాయన మీరు భద్రం చేయండి, నాయన మీ కృపతో నింపండి. అలాగే నా తర్వాత మీ సేవకులు నిలబడుతుండగా మీ సేవకును నాట నాకు మాకు మా అందరికి కూడా కావలసిన సంగతులు అనుగ్రహించమని కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు ప్రభు ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తు నామ సమర్పించి వేడుకుని ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.